అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం గత క్లాసులో వసంత రాగ స్వరజతి చిన్ని కృష్ణదాసు రచన నేర్చుకుంటూ ఉన్నాం. పల్లవి మొదటి 2 చరణాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తరువాత చరణం మరొక్కసారి వసంత రాగ మూర్ఛన. సగమా దాని సా సాని దమగ రే సా సగమదాని సా సాని దమగ రే సా. మా దాలు జీవస్వరాలు, సా గ్రహస్వరం, అంటే ఆ స్వరంలో ఎక్కువగా రచనలు మొదలవుతూ ఉంటాయి. అలాగే నీ న్యాసస్వరం అవుతుంది ఈ రాగంలో. వసంత రాగంలో సీతమ్మ మాయమ్మ, రామచంద్రం భావయామి, ఎట్లా దొరికితివో అనే ఇతర రచనలు ఉన్నాయి. అలాగే వాడే వెంకటదేశుడు అనే అన్నమాచార్య కీర్తన మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. అందుకని ఈ రాగం నేర్చుకునేటప్పుడు ఈ రాగంలో ఇప్పుడు స్వరజతి నేర్చుకుంటున్నారు కదా, ఈ రాగంలో ఉన్న ఇతర రచనలు కూడా ఒక్కసారి మీరు యూట్యూబ్ ద్వారా ఎక్కడైనా దొరికితే మీకు అవగాహన ఉంటే నేర్చుకున్నప్పుడు వింటూ ఉంటే ఆ రాగంలో ఇతర రచనలు ఇంకా రాగం మీద ఎక్కువ అభిరుచి కలుగుతుంది. ఇప్పుడు మనం పల్లవి ఒక్కసారి పాడుకొని 3వ చరణానికి వెళదాం. ఆదితాళం చిన్ని కృష్ణదాసు రచన. సామీతనివితీర ముదంబు సంగుము వసంత సమయము, సామీతనివితీర ముదంబు సంగుము. ఇప్పుడు 3వ చరణం స్వరం. లైన్ బై లైన్ నేర్చుకుంటూ ఉందాం. మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా తొందరగా నేర్చుకునే అవగాహన వస్తుంది. సా నీ ద మగరి, సా 6 అక్షరాలు, నీ 4 అక్షరాలు, ద 3 అక్షరాలు. అంటే ఒక్కొక్క స్వరం తగ్గించుకుంటూ వచ్చారు వాగ్గేయకారులు. అంటే దీన్ని తగ్గింపు విధానం అంటారు. సా నీ ద మగరి, సా మా ద మదని. ఈ 2 లైన్లు మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందాం. సా నీ ద మగరి, సా మా ద మదని. ఇప్పుడు తర్వాత లైన్లు దాని సారి దని సారి సాని దమ గామ దాని సరి నిద గామదని. ఇప్పుడు తాళంతో పాడుకుందాం. సా నీ ద మగరి, సా మా ద మదని దాని సారి దని సారి సాని దమ గామ దాని సరి నిద గామదని. మళ్ళీ ఒక్కసారి స్వరం. సా నీ ద మగరి, సా మా ద మదని దాని సారి సాని ద మగామ దాని సరి నిద గామదని. ఇప్పుడు సాహిత్యం స్వరంతో పాటుగా. సా నీ ద మగరి, నే నీ ద ననని, సా మా ద మదని ఆనందించితిర. మళ్ళీ సా నీ ద మగరి, నే నీ ద ననని, సా మా ద మదని ఆనందించితిర. దాని సారి కాని దాని మనసార, సాని దమ గూడినది గామదాని సరి కాననైతినది నిద గామదని నిదానంబు సుమి.
దాని సారి సాని దమ కాని దాని మనసార గూడినది గామదాని సరినిద గామదని కాననైతినది నిదానంబు సుమి నే నిదానని ఆనందించితిర కాని దాని మనసార గూడినది కాననైతినది నిదానంబు సుమి. ఇప్పుడు మళ్ళా ఒక్కసారి స్వరం సాహిత్యం. సా నీ ద మగరి సా మద మదని దని సారి సాని దమ గామదాని సరి నిద గామదని. మళ్ళీ నే నీ దానని ఆనందించితిర కాని దాని మనసార గూడినది కాననైతినది నిదానంబు సుమి సా మీ సామీతని వితీర ముదంబు సంగుము వసంత సమయము సామీతని వితీర ముదంబు సంగుము. ఈ విధంగా మూడవ చరణం. ఇప్పుడు నాలుగవ చరణం నేర్చుకుందాం. గా మగరి సమగ దమ గమగ సని దమగ రిసని దమగ దని దమగ మదని సమగ సగ మగ నిద మదని. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒక టెంపోతోటి వెళుతూ ఉంటుంది, ఒక జతితోటి వెళుతూ ఉంటుంది. గ మగరి సమగ దమ గమగ సని దమగ రిసని దమగ దని దమగ మదని సమగ సగ మగ నిద మదని సా. ఇప్పుడు ఇది స్వరం. మరలా ఒక్కసారి. గ మగరి సమగ దమ గమగ సని దమగ రిసని దమగ దని దమగ మదని సమగ సగ మగ నిద మదని సామి. ఇప్పుడు సాహిత్యం స్వరంతో పాటుగా. గ మగరి సమగ గారమున ననుగా దమ గమగ నగ విధిగా సని దమగ పగాయనుగా రిసని దమగ నుమదికినిగా దని దమగ లమన దగుగా మదని సమగ కరుణ ననుగా సగ మగ వగ జగ నిద మదని నవన తగు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు పద విచ్ఛేదాలు మధ్య మధ్యలో వచ్చుండాయి. అందుకని మళ్ళా ఇప్పుడు ఒక్కసారి పదాల్ని ఎలా మనం పాడాలి, స్వర రూపంలోని మనం పాడాం మొదటిసారి. ఇప్పుడు పద విచ్ఛేదం గమనించుకుంటూ ఒక్కొక్క పదాన్ని స్వరంతో పాటుగా పాడదాం. ఒక్కసారి సాహిత్యాన్ని చదువుతాను. గారమున నన్ను గానగా విధిగా పగాయనుగా నా మదికినిగా నా మదికిని గాల మనదగుగా కరుణ నను గావగా కరుణ నను గావగా జగానవన తగు అనేది. గ మగరి సమగ దమ గమగ గారమను ననుగా నగా విధిగా సని దమగ పగాయనుగా రిసని దమ నుమదికిని గా దని దమగ గా లమన దగుగా మదని సమగ
వగా సగా కరుణ ననుగా వగా మగా నిద మదని జగా నవనతగు గారమను ననుగా నగా విధిగా పగాయనుగా నమదికినిగా లమన దొగ్గుగా కరుణ ననుగా వగా జగా నవనతగు సామి తనివి తీర ముదంబు సంగుము. మళ్ళా ఒక్కసారి సాహిత్యం. గారమను ననుగా నగా విధిగా పగాయనుగా నమదికినిగా లమన దగుగా కరుణ ననుగా వగా జగా నవనతగు సామి తనివి తీర ముదంబు సంగుము. వసంత సమయము సామి తనివి తీర ముదంబు సంగుము. ఈ విధంగా ఈ చరణం నేర్చుకున్నాం. తిరిగి వచ్చే క్లాసులో తరువాత చరణం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ 4 చరణాల్ని సాధన చేస్తూ ఉంటారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.